హాయ్ అండి, నేను మీ లక్ష్మణ్, ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్. మన తాతల కాలంలో భూమి ఎకరాల్లో ఉండేది. మన తండ్రుల కాలానికి వచ్చేసరికి గజాల్లోకి వచ్చేసింది. మన జనరేషన్ కి వచ్చేసరికి గజం ఎంత అని లెక్క పెడుతున్నాము. మరి రేపు ఇదే భూమి మీ స్క్వేర్ ఫీట్ లో లెక్కించే పరిస్థితి రావచ్చు. ఒక్కసారి హైదరాబాద్ అభివృద్ధిని చూడండి. ఒకప్పుడు నగరానికి దూరంగా అనిపించిన ప్రాంతాలు ఈ రోజు నగరంలో భాగమైపోయాయి. రోడ్లు, ఐటీ కంపెనీలు, ఓఆర్ఆర్ కనెక్టివిటీ. అభివృద్ధి పెరిగే కొద్దీ భూమికి డిమాండ్ కూడా పెరుగుతుంది. కానీ చాలా మంది చేసే తప్పేంటంటే అభివృద్ధి పూర్తయ్యాక కొనాలని చూస్తారు. అప్పుడు ధర చూసి ఇంకొంచెం తగ్గుతుందా, మరీ కొంచెం ఆగుదామా అంటారు. తర్వాత అదే వ్యక్తి అప్పుడు కొంటే బాగుండేది అని బాధపడతాడు. అందుకే తక్కువ ధర చూసి మాత్రమే నిర్ణయం తీసుకోకండి. రేపటి అభివృద్ధి ఎటు వెళ్తుంది, కనెక్టివిటీ ఎలా ఉంది, చుట్టుపక్కల ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి, లీగల్ క్లారిటీ ఉందా, ఇవన్నీ పరిశీలించి సరైన లొకేషన్ను ముందుగానే గుర్తించండి. ఎకరాల్లో ఉన్న భూమి గజాల్లోకి వచ్చింది. గజాల్లో ఉన్న భూమి రేపు స్క్వేర్ ఫీట్లోకి రావచ్చు. ధర పెరిగిన తర్వాత ఎందుకు కొనలేదు అని బాధపడడం కంటే సరైన లొకేషన్ను ముందుగానే గుర్తించడం మంచిది. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని ఇప్పుడే సంప్రదించండి. థ్యాంక్ యూ.